షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెంచని బియ్యం, డాక్టర్ రైస్. చెప్పండి సార్, అసలు మహానాడుకు సంబంధించి ఎలాంటి ఏర్పాటు జరగబోతున్నాయి? ఇప్పటికే రవాణాకు సంబంధించి మీరు కూడా మంత్రులతో అంతా కూడా చర్చించిన నేపథ్యం ఎలా? ఏదైతే మహానాడు అనేది మన తెలుగుదేశం పార్టీకి ఒక పెద్ద పండుగ లాంటిది. ఆ మహానాడికి పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నలువైపుల నుంచి కూడా పెద్ద ఎత్తున తరలి రావడానికి కూడా ఎంతో ఉత్సాహంగా, ఉత్తేజంగా ఉన్నటువంటి పరిస్థితి. అందులో కూడా పర్టికులర్గా రాయలసీమ ప్రాంతంలో కూడా, ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఆ రోజు అన్న ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు ఏ రకమైనటువంటి స్పందన ఈ రాయలసీమ నుంచి వచ్చిందో అంతకు మించి ఉన్నటువంటి స్పందన మొన్న ఎన్నికల్లో ఈ రాయలసీమ నుంచి కనిపించినటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం. అటువంటి స్థితిలో ఈ యొక్క రాయలసీమ ప్రాంతంలో కడపలో నిర్వహిస్తున్నటువంటి ఈ మహానాడుకు సంబంధించి తెలుగుదేశం పార్టీ పరంగా ఏర్పాట్లన్నింటినీ కూడా చకచక పర్టికులర్గా ఏదైతే మరి మనకి ఈ యొక్క ప్రాంగణం కానీ, వెన్యూ కానీ, అంటే ఈ యొక్క 2 రోజుల ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి సభ నిర్వహణ కానీ, 3వ రోజు జరిగేటువంటి 5 లక్షలతో మరి ఏదైతే బహిరంగ సభ కానీ దానికి సంబంధించినటువంటి పనులన్నీ కూడా చురుగ్గా సాగుతూ ఉన్నాయి. అవి ఎప్పటికప్పుడు నిరంతరం పర్యవేక్షణ చేసుకుంటున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఏదైతే మహానాడుకు సంబంధించి పార్కింగ్కి కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎక్కడికక్కడ పార్కింగ్ ఏర్పాట్లు, అక్కడ లైటింగ్ కానీ ఇవన్నీ కూడా పార్కింగ్ సౌకర్యాలు పర్టికులర్గా ఏదైతే మరి ఎవరైతే పెద్ద ఎత్తున లక్షలాది మంది తరలి వచ్చేటువంటి ప్రజలు, నాయకులు, కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించి కూడా ఏ కాన్స్టిట్యున్సీకి ఆ కాన్స్టిట్యున్సీ, ఏ మండలానికి ఆ మండలం మైక్రో లెవెల్లో కూడా ఏర్పాటు చేసుకోవడం. వీటన్నిటితో పాటుగా ఏదైతే ఫుడ్కి సంబంధించి కూడా మరి యొక్క ప్రాంగణంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకే కాదు, ఎవరైతే ఆ రోజు బహిరంగ సభకి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఆ సభ ముగిసిన తర్వాత కూడా ఈ ప్రతి రోడ్డు కూడా కవర్ అయ్యేటువంటి విధంగా ఎక్కడికక్కడ ఫుడ్ ఏర్పాట్లు చేయడం, ఇట్లా అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు కూడా పార్టీకి సంబంధించినటువంటి కమిటీలని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ అకామిడేషను ఇట్లాగా ఏ కమిటీగా కమిటీ వర్క్ చేసుకుంటూ ఇక్కడే ఉన్నటువంటి పరిస్థితి. ఆ యొక్క మహానాడు కూడా 3 డేస్ కూడా, అంటే ఏదైతే మొదటి రోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి, అంటే కార్యకర్తలు, నాయకత్వం ఏ రకంగా మనం మెరుగుపరుచుకోవాలనేటువంటిది ఒక స్ఫూర్తిదాయకంగా మొదటి రోజు కార్యక్రమాలు జరిపేటువంటి విధంగా, 2వ రోజు ఏదైతే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఏ రకంగా అయితే అభివృద్ధి సంక్షేమాన్ని అందించింది, అందులో పర్టికులర్గా ఈ 1 ఇయర్లోనే ఈ ఆర్థిక పరిస్థితి సహకరించినటువంటి స్థితిలో కూడా ఏ రకమైనటువంటి సంక్షేమ అభివృద్ధి ముందు తీసుకెళ్తున్నాము, ఇవి ప్రజల్లోకి ఏ రకంగా తీసుకెళ్లాలనే దాని మీద 2వ రోజు చర్చ, 3వ రోజు బహిరంగ సభ. ఈ రకంగా ఈ యొక్క మహానాడు మరి ఏదైతే ఇప్పటివరకు జరిగినటువంటి మహానాడులకు మించి అద్భుతంగా, ఎందుకంటే ఇప్పుడు కూడా మేము చూస్తూ ఉంటే కడపలో మంచి అట్మాస్ఫియరు, పబ్లిక్ నుంచి, కార్యకర్తల నుంచి, పర్టికులర్గా నాయకుల నుంచి కూడా మంచి స్పందన వస్తే అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఇంత మంచి ప్రాంగణం కూడా ఇప్పటివరకు చేసినటువంటి మహానాడులకి మించి మంచి ప్రాంగణం కూడా మాకు సైటు కానీ ఇట్లా ప్రతి విషయంలోనూ కూడా అన్నీ కూడా ఇక్కడ నాయకులే ఉత్సాహంగా కలిసి వచ్చి పనిచేస్తున్నారు, అందరూ సహకరిస్తున్నారు. థ్యాంక్ యూ. సో మొత్తం మీద ఏదైతే మహానాడుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. రాబోయే రోజుల్లో మహానాడులో కూడా ప్రధానంగా 27, 28వ తేదీలో తీర్మానాలు జరుగుతాయి. తీర్మానాలు జరిగిన అనంతరం కూడా మరియు మరుసటి రోజు బహిరంగ సంబంధించి ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ప్రత్యేకించి అందరికీ కూడా బస్సులు ఏర్పాటు చేయడంతో పాటు ఎక్కడికక్కడ భోజన వసతిని కూడా ఏర్పాటు చేసామన్నటువంటి విషయాన్ని మనతో పాటు ఉన్నటువంటి మంత్రి నిమ్మల రామానాయుడు గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ హరితో కిషోర్, RTV కట్ నుంచి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.